వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీఐసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో ఆ యొక్క లిస్ట్ అనేది నేను మీకు ఇవాళ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. త్వరలో మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది కాబట్టి అగైన్ ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏవే కావాలన్నది ఇంకొంచెం డీటెయిల్గా అయితే చెప్తాను. దయచేసి అరేంజ్ అనేది చేసుకోండి. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీఐసెట్ 2025కి సంబంధించి ఏదైతే మనకు ఎగ్జామ్ అయితే అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఫర్దర్గా కౌన్సిలింగే కదా. కౌన్సిలింగ్ అనేది మీ యొక్క డిగ్రీకి సంబంధించి రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత మనకు స్టార్ట్ అయితే అవుతుంది. సో అది ఇప్పట్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అయితే కాదు. ఆల్ యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామ్స్ అయితే అయిపోవాలి. దానికి సిమిలర్గా ఇంకా పీజీ సెట్ కూడా అయిపోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఇది కొంచెం డిలే అయితే నడుస్తుంది. దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. మరి కౌన్సిలింగ్కి ఎప్పటికైనా రెడీగా అయితే ఉండాలి కాబట్టి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అయితే అన్నది ఇప్పుడు ఒకసారి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేనైతే ప్రొవైడ్ చేశాను. ఒక్కొక్క డాక్యుమెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది కూడా ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా ఫస్ట్ 2 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీఐసెట్ రిలేటెడ్గా హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్, ఇవి మీకు ఇప్పుడు కౌన్సిలింగ్లో అయితే అవసరం ఉండదు. అల్టిమేట్గా మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవుతారో అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో అప్పటికి పోర్టల్లో ఈ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఈ యొక్క పోర్టల్ అంతా క్లోజ్ అయితే అయిపోతుంది కాబట్టి సో ఇప్పుడే అవి డౌన్లోడ్ చేసుకొని కేర్ఫుల్గా అయితే పెట్టుకోండి. ఇక థర్డ్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి మనకు డిగ్రీకి రిలేటెడ్గా మనకు పీసీ కావాల్సి ఉంటుంది. ఈ పీసీ అన్నది మనకి ఇంకా ఎగ్జామ్స్ అయితే అయిపోవాల్సి ఉంటుంది, తర్వాత రిజల్ట్స్ రావాల్సి ఉంటుంది, తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే పీసీ అనుకున్నామో ఇది కొంచెం ఇగ్నోర్ అయితే చేయండి, బట్ మైండ్లో అయితే పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్ లేని సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. సో కాబట్టి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే అది మనకు అవైలబుల్ ఉండదు కాబట్టి ఫర్దర్గా అయితే గుర్తు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఫోర్త్ డాక్యుమెంట్ వచ్చి సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో మనకి కావాల్సి ఉంటుంది. ఇది మనకు డిగ్రీ రిలేటెడ్గా డిగ్రీ ఆర్ మీరు బీటెక్ ఏదైతే మీ యొక్క బ్యాచ్ యొక్క యూజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉండాలి. ఆ మార్క్స్ మెమో చూడడానికి ఎలా ఉంటుంది అన్నది కూడా అగైన్ నేను కమింగ్ వీడియోస్లో ఆ వీడియో అయితే నేను చేసి నేను మీకు మీ ముందుకు అయితే తీసుకొస్తాను. సో ఆ యొక్క కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో డెఫినెట్గా అయితే ఉండాలి. ఇన్ కేస్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో లేకపోయినట్టయితే ఖచ్చితంగా ఎవ్రీ సెమ్కి సంబంధించి ఏదైతే సెమిస్టర్ వైజ్ ఒరిజినల్ మార్క్స్ మెమోస్ యూనివర్సిటీస్ నుంచి వచ్చి ఉంటాయో ఆ యొక్క మార్క్స్ మెమోస్ అనేవి మీ దగ్గర అయితే ఉండాలి. లేదు అంటే ఇష్యూ అయితే అవుతుంది. ఇట్ మీన్స్ మనకు కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వదు. సో కేర్ఫుల్గా ఈ 2 డాక్యుమెంట్స్ అనేది ఫర్దర్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు రెడీ అయితే చేసుకోండి. యాజువల్గా ఇంటర్ సర్టిఫికేట్, అలానే మనకు 10th క్లాస్ మార్క్స్ మెమో, ఆ తర్వాత టీసీ కూడా మనకి ఇప్పుడే అయితే ఇవ్వరు. మీ డిగ్రీకి సంబంధించి యూజీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్ని మీరు రాసేసిన తర్వాత అప్పుడు మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనికి మీరు రెడీగా ఉండాల్సింది ఏంటంటే యూనివర్సిటీలో కానీ మీ యొక్క కాలేజీలో కానీ ఏదైనా ఫీజు పెండింగ్ ఉంది, నోటీస్ లేకోకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఏమన్నా అరేంజ్మెంట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా అరేంజ్మెంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ 8th ఏంటి అంటే స్టడీ సర్టిఫికేట్స్. ఇవి మనకు 9th నుంచి డిగ్రీ వరకు అయితే అడుగుతున్నారు. సో బెటర్ ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ డాక్యుమెంట్ నీడ్ అవుతుంది అన్నది తెలుసుకుంటే నిజంగా ఇది తీసుకోవాలా లేదా అన్నది మీకు అవసరం అంటే ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఐసెట్కి అప్లై చేసి ఉంటారు కదా, ఐసెట్కి అప్లై చేసినప్పుడు మెయిన్గా మనకు మీ యొక్క స్కూలింగ్ ఎక్కడ జరిగింది అన్నది మీరు డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారు. ఆ డీటెయిల్స్ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ డాక్యుమెంట్స్ అనేవి స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మీరు నిజానికి ఒక రీజన్కి సంబంధించిన వాళ్ళు అవుతారు, బట్ ఎక్కడో ఒక చోట ఒక ఇయర్ స్కూలింగ్ వేరే చోట చదవడం ద్వారా మీ కంప్లీట్గా రీజన్ అనేది మారిపోవడం జరుగుతుంది. సో అది మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్యూవి రీజన్, ఏయూ రీజన్ ఇలా రీజన్స్ అయితే ఉంటాయి. వాటి ద్వారా డిసడ్వాంటేజ్ ఏంటి అన్నది అగైన్ కమింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఆ యొక్క రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది మైండ్లో అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ రిలేటెడ్గా ఆధార్ కార్డ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం అయితే అవుతుంది. ఇంకా దాంతోపాటు మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉన్నాయో అవి రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మోస్ట్ 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అదేంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చెప్పి ఉన్నాం. ఏంటి అంటే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ అన్నది మనకు
2025లో తీసుకున్నది అయితే ఉండాలి. ఇక్కడ 24 అని రాంగ్ అయితే ఇచ్చారు. బట్ 2025లో తీసుకున్నది మీ దగ్గర అయితే ఉండాలి. కొన్ని సిచ్యువేషన్స్‌లో 2024ది కూడా వర్తించొచ్చు. అది మనకు ఎగ్జాక్ట్‌గా అయితే చెప్పలేం. బట్ కన్ఫర్మేషన్‌గా మనకు 100% కన్ఫర్మ్‌గా ఉండాలి అంటే మాత్రం 2025లోది ఇన్‌కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓల్డ్‌ది ఉన్నా పర్లేదు కానీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రం న్యూది అయితే ఉండాలి. అగైన్ చెప్తున్నా సీఎంఎం, పీసీ, ఇన్‌కమ్, క్యాస్ట్ ఈ 4 డాక్యుమెంట్స్ మాత్రం దయచేసి రెడీ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకి ఎలానో సీఎంఎం, పీసీ రాదు కాబట్టి మన చేతిలో ఉన్నది ఇన్కమ్ అండ్ క్యాస్టే. సో ఇక్కడ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఇన్కమ్ అన్నా రానివ్వండి, ఫస్ట్ ఆ డాక్యుమెంట్ మీ దగ్గర వస్తేదే అదే మనకు ప్రస్తుతానికి అయితే చాలు. కాబట్టి ఈ 2 డాక్యుమెంట్స్ ఎవరి దగ్గరన్నా లేకపోయినా ఆర్ ప్రీవియస్వి ఉన్నా ఇప్పుడు ఫ్రెష్గా అప్లై అయితే చేసుకోండి. ఇవి రావడానికి 1 వీక్ అయితే టైం పడుతుంది. కౌన్సిలింగ్ కూడా డిలే అవుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. సో మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోండి. ఆ తర్వాత మనకి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మనకు ఈడబ్ల్యూఎస్ అయితే మనకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్స్ ఎవరైనా మైగ్రేట్ అయ్యి వచ్చున్నా రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఇవి మీకు నీడెడ్ అప్లికబుల్ అవుతాయి అనుకుంటే మీరైతే రెడీ చేసుకోండి, లేదైతే అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ డాక్యుమెంట్ ఉన్నా లేకున్నా కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ నేను చెప్తున్నా పీసీ, సీఎంఎం లేకపోతే మాత్రం కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అవ్వదు. సో కేర్ఫుల్గా అయితే ఉండండి. ఆ డాక్యుమెంట్స్ అగైన్ మైండ్లో అయితే పెట్టుకోండి. ఫస్ట్ రిజల్ట్స్ రాగానే మీరు అన్ని ఏదైతే పాస్ అయిపోయారనుకోండి సబ్జెక్ట్స్, వెంటనే నెక్స్ట్ డేనే వెళ్ళేసి పీసీకి అప్లై చేసేయండి. లేట్ అయితే మాత్రం చేయకండి. దానికి సంబంధించి ఏమైనా అరేంజ్మెంట్స్ ఉంటే ముందే రెడీ అనేది చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకు వేరే సెట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఐసెట్ రిలేటెడ్గా ఎక్కువ వీడియోస్ అయితే రావట్లేదు. బట్ ఆల్ వీడియోస్ రెడీగా ఉన్నాయి. ఓవరాల్గా మీకు కౌన్సిలింగ్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఎన్నైతే మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంటుందో ఏ టు జెడ్ వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి. మీ వరకు డెఫినెట్గా వస్తాయి. జస్ట్ టైం మ్యాటర్స్. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.